విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. విశ్వంలో ప్రకృతి మానవునికి ఎంతో ఉపయోగకారిగా ఉంటుంటే, నదుల నుండి నీరును గ్రహిస్తాడు, వరుణదేవుడి వల్ల నీరును గ్రహిస్తాడు, మరి సూర్యుని వల్ల వెలుతురు పొందుతాడు, వేడిని కూడా పొందుతూ ఉంటాడు, అగ్నిదేవుని వల్ల అగ్ని తీసుకుంటూ ఉంటాడు, మరి భూమిపై ఉన్నటువంటి వృక్షముల నుండి ఫలాలను పొందుతూ ఉంటాడు. ఆ విధంగా కొండలు గుట్టలు ఇవన్నీ కూడా అతను వాడుకుంటాడు. ఏది ఏమైనా విశ్వంలోని ప్రకృతి మొత్తం కూడా అన్నీ ఇస్తూ ఉంటే తీసుకోవడం తప్ప తిరిగి కనీసం దాన్ని కాపాడలేకపోతున్నాడు కదా. కాబట్టి ప్రకృతిని ఎవరైతే నాశనం చేస్తూ ఉంటారో వారిని తప్పక కన్నెర్ర చేస్తుంది ప్రకృతి. వాళ్లకు తిరిగి ప్రతిఫలం పొందక తప్పదు మిత్రమా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతిని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ప్రకృతి మాతకు మనం నమస్కారం చేస్తూ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.